మేము నాగర్సోల్లో ట్రైన్ దిగి అక్కడి నుంచి గవర్నమెంట్ బస్కి 75 రూపాయలు చెల్లించడంతో మనల్ని షిరిడీలో డ్రాప్ చేశారు. అదే ఒకవేళ గవర్నమెంట్ బస్ కాకుండా ప్రైవేట్ బస్లో మనం వచ్చినట్టయితే, ప్రైవేట్ వెహికల్స్లో వచ్చినట్టయితే ఒక్కరికి 200 రూపాయలు అనేది వాళ్ళు ఛార్జ్ చేశారు. ముందుగానే నేను సాయి భక్త నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాను షిరిడీకి రాకముందుకే. ఆ సాయి భక్త నివాస్లో కౌంటర్లోకి వెళ్ళేసి టోకెన్ తీసుకొని పైకి వెళ్ళాం. కాకపోతే 3rd ఫ్లోర్లో రూమ్ అలాట్ అయింది. నాకు లిఫ్ట్ ఎక్కుదామనుకున్నప్పుడు ఆ రోజు నా బ్యాడ్ లక్, లిఫ్ట్ పనిచేయలేదు. సామాన్యంగా లిఫ్ట్ అనేది ఎప్పుడు బాగా పనిచేస్తూ ఉంటుందట. దాంట్లో ప్రతి ఫ్లోర్ కూడా చాలా నీట్గా హైజెనిక్గా ఉంది. ప్రైవేట్ హోటల్స్కి ధీటుగా ఉన్నాయి ఆ రూమ్స్ కూడా. నేను నా రూమ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. రూమ్లో మేము 200 రూపాయలకి ఒక రూమ్ బుక్ చేశాం. అంటే నేను 2 మనుషులే పెట్టాను. కాకపోతే వాడు 3 బెడ్స్ ఉన్నటువంటి రూమ్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది ఒక మిర్రర్ మరియు 3 బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. ఈ రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ మరియు లాబొరేటరీ 2 కూడా చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం బుద్ధింకలు మాత్రం ఉన్నాయండి, అది మాత్రం మీరు చూసుకోండి. రూమ్ ఈ 200 రూపాయలకి ఇంత మంచి రూమ్ అనే లగ్జరీ రూమ్ అనేది మాత్రం మనకు షిరిడీలో ప్రైవేట్ వాటితో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. అంటే మన అదృష్టం, మన టీటీడీ వాళ్ళలాగా వాళ్ళు మనకి రూమ్స్ అనేవి ఇస్తున్నారు. కాకపోతే మీకు ఒక చిన్న విషయం నేను చెప్పాలి. నేను టికెట్ ఈ రూమ్ అనేది మా బ్రదర్కి నాకు ఇద్దరికి కలిపి బుక్ చేశాను. సడన్గా మా బ్రదర్ అనే క్యాన్సిల్ అయిపోయాడు, తను రాలేదు. తన ప్లేస్లో నేను అమర్ ఇద్దరం కలిసి షిరిడీకి వచ్చాం. టికెట్ కౌంటర్ రూమ్ బుకింగ్ కార్డ్కి వెళ్ళి నా ఆధార్ కార్డ్ ఇచ్చేసి నాకు రూమ్ ఇవ్వండి అని అడిగితే, ఇంకొక పర్సన్ కావాలి కదా, మీరు సురేష్, మీరు ఓకే, ఇంకో పర్సన్ సతీష్, తను ఏడి అని అడిగారు. తను బయట ఉన్నాడండి. అంటే మాకు తనని చూడాలి, మళ్ళీ తన ఐడి కార్డు కూడా మేము చూడాలని కండిషన్ 100%, లేదంటే రూమ్ ఇవ్వా అని చెప్పారు. నేను ఏం చేద్దామని అనుకొని మా బ్రదర్కి ఫోన్ చేసి తన ఐడి కార్డ్ని వాట్సాప్లో పంపించమన్నాను. తను వాట్సాప్లో సెండ్ చేశాక అమర్ని మాస్క్ పెట్టుకోమని ఆ ఐడి కార్డ్ని వాట్సాప్లో వాళ్ళకి చూపించి, ఇంకో తనే ఈ పర్సన్ అని అమర్ని చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే, 2 పర్సన్స్ ఉన్నారు, ఐడి కార్డ్స్ కూడా మ్యాచ్ అయ్యాయి కనుక మాకు రూమ్ అలాట్ చేశారు. మీరు ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఎవరి పేరుతో రూమ్ బుక్ చేసుకున్నారో వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. మేము మధ్యాహ్నం దర్శనం కూడా హారతికి కూడా బుక్ చేసుకొని, ఆన్లైన్లో బుక్ చేసుకొని మధ్యాహ్నం హారతి అయిపోయాక సాయి ప్రసాదాలయం దగ్గరికి రావడం జరిగింది భోజనం కోసం. ఎంట్రన్స్లో బాబా స్టాచ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఒక టోకెన్ తీసుకోవాలి, దానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ టోకెన్ తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మవారి దర్శనం కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ అమ్మవారి స్టాచ్యూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఆ రోజు కొంచెం భక్తులు అనేవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్గా నేరుగా మేము మెస్లోకి ఎంటర్ అయ్యాం. చూడండి, ఆ విజువల్స్ అనేటివి మీకు చూపించడం జరుగుతుంది. ఇవే ఆ విజువల్స్. ఇలా డైరెక్ట్గా రూమ్లో వెళ్ళిపోయాక అందులో మీరు ఒకటి గమనించాలి. ఈ మొత్తం కూడా వాళ్ళు భోజనాన్ని ఎలా తయారు చేస్తారంటే ఎటువంటి గ్యాస్ కానీ మరియు ఎటువంటి కట్టెలు కూడా వినియోగించకుండా కంప్లీట్గా సోలార్ సిస్టమ్తోని, సోలార్ ఎనర్జీతోని మనకి ఫుడ్ అనేది మొత్తం కూడా వండడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద మెస్సాల్. ఎప్పుడైనా మీరు ఉండాలనుకుంటే 1 or 2 days ఉండాలనుకుంటే 3 పూటలా కూడా మనం ఇక్కడే భోజనం చేయొచ్చు. చాలా రుచికరమైన భోజనం ఉంటుంది. మనకు ఎంత కావాలన్నా కానీ వడ్డించే వాళ్ళు మనకు ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. రెస్ట్రిక్షన్స్ అనేది ఏం లేదు, ఫుడ్ లిమిటెడ్గా తినాలని. కానీ మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ అక్కడ తినాలి. బాబా ప్రసాదంగా మనం భావించి తినడం అనేది మంచిది. అక్కడ భోజనం అయిపోయాక మీరు ఎంట్రన్స్ ఎగ్జిట్లోకి వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ మనం బయటకు రావచ్చు. నేను అక్కడి నుంచి, ఎందుకంటే దర్శనం అయిపోయాక డైరెక్ట్గా భోజనానికి వెళ్ళిపోయాం. భోజనం చేశాక నేను ద్వారకామాయి, మీకు అక్కడ కనబడుతుంది, ద్వారకామాయిలోకి వచ్చేసి
మళ్ళీ దర్శనం చేసుకున్నాం, బాబా దర్శనం. ద్వారకామాయి స్పెషాలిటీ ఏంటంటే బాబా జీవించున్నంత కాలం కూడా ద్వారకామాయిలోనే ఉండేవాడు. కావున భక్తులు ఇక్కడ కూర్చొని కొంత సమయం గడిపితే ఆ వైబ్రేషన్ చాలా పాజిటివ్గా మనకి ఉంటాయి. దాని తర్వాత నేను ఇక్కడ నుండి లక్ష్మీబాయి సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. లక్ష్మీబాయి ఎవరంటే బాబా చనిపోయే ముందు నవవిధ భక్తికి తార్కాణాలుగా 9 నాణాలు ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇదే మీరు చూస్తున్నది ఆమె సమాధి. అక్కడి నుండి మహల్సాపతి గృహానికి వెళ్ళడం జరిగింది. మహల్సాపతి ఎవరంటే బాబాకి సాయి అని పేరు పెట్టిన గొప్ప వ్యక్తి తనే, మహానుభావుడు. ఇక్కడ తన ఇంటిలోని పూజా మందిరాన్ని మనకి ప్రేక్షకుల కోసం చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఇంటిలో బాబా ధరించినటువంటి కఫ్నీ కూడా ఉంటుంది. అందరూ చాలా పెద్దవాళ్ళు అయి ఉండడం వల్ల అవన్నీ మనకు చూపించడం లేదు కనుక చూడండి ఒకసారి. మహల్సాపతి యొక్క గృహమే. దాని తర్వాత శ్యామా ఇంటికి వెళ్ళడం జరిగింది. శ్యామా ఎవరంటే బాబాతోని 72 జన్మల సంబంధం కలిగినటువంటి వ్యక్తితనం. బాబా తనకి స్వయంగా వినాయకుడి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. మీకోసం ఆ వినాయకుడి విగ్రహాన్ని చూపిస్తున్నాను. నేను నా అదృష్టం కొద్దీ ముట్టుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత బయ్యాజీ అప్ప కోటే పటేల్. అతను ఎవరంటే బాబా జీవించినంత కాలం కూడా ఒక 5 గృహాల్లో భిక్షాటన చేసేవాడు. ఆ 5 గృహాల్లో బయ్యాజీ అప్ప పటేల్ది ఒక గృహం. అక్కడి నుండి నేను బైజాబాయి గృహానికి వెళ్ళడం జరిగింది. బైజాబాయి బాబాని తమ్ముడిగా భావించేది. బైజాబాయి ఎవరంటే తాత్యా పాటిల్ యొక్క అమ్మ. తాత్యా పాటిల్ జబ్బు పడ్డప్పుడు బాబా తన జబ్బుని స్వీకరించి బైజాబాయి కొడుకైన తాత్యా పాటిల్ని అనుగ్రహించడం జరిగింది. ఎప్పుడైతే బాబా ఆ జబ్బును స్వీకరించాడో బాబా మహాసమాధి చెందాడు. ఇది నా షిరిడి యొక్క టూర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా పంపి నన్ను ఎంకరేజ్ చేయండి.